ఈ బ్రహ్మ సృష్టి చేసినప్పుడు మరి ఈ సంస్కృత లిపి లేదా ఈ పుస్తకాలు ఇవన్నీ బ్రహ్మ ముఖంలో నుంచి పడితే ఎవడురా క్యాచ్ పట్టుకున్నాడు? మిత్రులు మన్నించాలి, అనుకోకుండా ఈరోజు వీడియో కొద్దిగా పెద్దదిగా వచ్చింది. ఒక్కసారి కాదు 2-3 సార్లైనా పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ముందు లైక్ చేయండి, ఆ తర్వాత వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ పెట్టండి. ఈరోజు 10th ఫెయిల్ కరుణాకర్ గారికి లైవ్లో మరి వాడికి ట్రోలింగ్ అండ్ దరువు రెండు కలిపి, ట్రోల్తో పాటు దరువు కూడా ఉంటుంది. ఏంటి 10th ఫెయిల్ కరుణాకరా? మరి నీ సంగతి ఏంటి? నువ్వేమన్నా ఎండి కార్డియాలజీ చేసావా? నువ్వు కూడా 10th ఫెయిల్డే కదా. నువ్వు అన్నట్టుగా నిజంగానే కరుణాకర్ గారు 10th ఫెయిల్ అయి ఉంటే గనక ఎందుకని ఫెయిల్ అయి ఉంటాడు? ఏ ఇంగ్లీషో లెక్కలో సోషలో సరిగ్గా చదవక అయి ఉంటాడు. కానీ మన బైబిల్ స్టడీస్లో ఆయనకి 105 మార్కులు వస్తే నీకు 14 మార్కులు వచ్చినాయి. అది గుర్తుంచుకుని ఆయనతో మాట్లాడు. ఈ యొక్క హైందవ సమాజంలో ఏదో పెద్ద తెలివైన వాళ్ళగా, జ్ఞానవంతుల్లాగా వెనకాలండి చాలా మంది మరి స్వామీజీలు, మిగతా ఇతరత్ర సంస్థల వారు వీడికి సపోర్ట్ చేసి వీడికి ఒక సంస్థ. పోనీ ఏదో నీ మాట నిజమనుకుందాం, కరుణాకర్ గారు శుద్ధ ఎర్రి పప్ప, అది నిజమనుకుందాం. మేము అతన్ని చాలా తెలివైనడు అనుకొని అతని కాలికి బంగారు గండ పెండేరం కడతాం. మా స్వామీజీలు అందరూ నెత్తి మీద పెట్టుకుని అతనికి బోల్డ్ ఫండ్స్ ఇస్తారు. నీకేంటి ప్రాబ్లం? అతను చాలా తెలివైన వాడు అని మేము అతడిని పొగుడుతూ పాటలు పాడుతూ కీర్తిస్తూ ఉంటే నీకేంటి ప్రాబ్లం? దానివల్ల నీ ఆసనంలో మొలిచిన మొలకలు ఎన్న పొగులుతాయా? లేదు కదా. ఎందుకు ఏడుస్తున్నావు? మరి సంస్థలో కొంతమంది పనికి మాలోళ్ళు. ఏంటి? ఆయన సంస్థలో కొంతమంది పనికి మాలినోళ్ళ? మరి నీ ఓబీసీసీ అనే సంస్థ ఉంది కదా, అందులో అందరూ పనికి మాలిన వాళ్ళేనంట కదా. దాని సంగతి ఏంటి? ఇంకొక బాధాకర విషయం ఏంటంటే జాన్ బాబు గారు అక్కడికి వెళ్ళి ఇంతకీ గర్వాప్సి అయిపోవడానికి వెళ్ళాడా? నీ కడుపులో పురుగులు కదులుతూ ఉంటే ఏం మాట్లాడాలో తెలియక అలా మాట్లాడుతున్నావు. కానీ జాన్ బాబు గారే కదరా, ఏ పాస్టర్ అయినా సరే అంత సంపాదన తెచ్చి పెడుతున్న వృత్తిని వదులుకొని గర్వాపసి ఎందుకు అవుతాడు రా? నువ్వేమన్నా అవుతావా? అవ్వవు కదా. అతను అంతే. ఎలాగా హైందవ సమాజాన్ని మభ్యపెడుతూ ఏంటంటావు? కరుణాకర్ గారు హైందవ సమాజాన్ని మభ్యపెడుతున్నారా? అంటే ఏం చేస్తున్నారు? మభ్యపెట్టి కరుణాకర్ గారు ఏం చేస్తున్నారు? మత మార్పిడి చేసుకుంటున్నారా? వాళ్ళ దగ్గర దశంభాగాలు తీసుకుంటున్నారా? ఎవరు హైందవ సమాజాన్ని మభ్యపెడుతున్నారా? నువ్వు ఆ మాట అంటుంటే దొంగ అన్నట్టుందిరా. భారతదేశంలో వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం అనాది నుంచి ఉన్నాయా? లేవా? మరేమున్నాయి? బైబిల్ ఉందా? బైబిల్ ఉంటే పాత పుస్తకమా, కొత్త పుస్తకమా? ఒకవేళ పాత పుస్తకమే కనుక ఇక్కడ ఉంటే తండ్రి కూతురుతోటి, తల్లి కొడుకుతోటి, అన్న చెల్లితోటి, చెల్లి అక్క మొగుడుతోటి వంగా అనే కార్యక్రమాలు ఇక్కడ ఉండాలి కదా. ఉన్నాయా? లేవు కదా. ఆ పుస్తకం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అది సర్వసాధారణం. అమెరికాలో అయితే దాన్ని తట్టుకోలేక అది నేరంగా పరిగణిస్తూ చట్టాలు కూడా చేశారు. ఈ బ్రహ్మ సృష్టి చేసినప్పుడు మరి ఈ సంస్కృత లిపి లేదా ఈ పుస్తకాలు ఇవన్నీ బ్రహ్మ ముఖంలో నుంచి పడితే ఎవడురా క్యాచ్ పట్టుకున్నాడు? నువ్వు పట్టుకున్నావా కరుణాకర్? ఎవడురాడు క్యాచ్ పట్టినాడు అని ఎప్పటి నుంచో కొన్ని 5-6 సంవత్సరాల నుంచి అడుగుతున్నావు. ఇంతవరకు సమాధానం చెప్పిన పాపాను బోలా. ఎప్పటి నుంచో 5-6 సంవత్సరాలు బట్టి అడుగుతున్నారు. ఎప్పటిదాకా సమాధానం చెప్పి చావలా. అదేనా నువ్వు ఏడ్చేది? నువ్వు అడిగితే నేను ఎందుకు సమాధానం చెప్పాలరా? నువ్వంటే ఆ మొదనష్టపు బొక్కు సంకల ఎట్టుకుని నా చుట్టూ తిరుగుతున్నావు. ఆ బొక్కును నమ్మమని నన్ను అడుగుతున్నావు. అందుకని నేను అడుగుతున్నాను, అందులోంచి ప్రశ్నలు అడుగుతున్నాను. మరి నా బొక్కు తెచ్చి నీ మొహానేనా నేను కొట్టానా? లేదు కదా. దానిని నమ్మమని నేనేనా అడిగానా? లేదు కదా. నీకు చెప్పవలసిన అబ్లిగేషన్ నాకేంటి చెప్పు? అయినా మేము అడిగేది నీ బుక్ చదివి అందులోదే కదా అడుగుతున్నావు. మరి నా బుక్కులు నువ్వు డబ్బులు ఇట్టుకుంటున్నావు. అబ్బో, మాకు తెలియని పుస్తకాలు కూడా నువ్వు కొని తెస్తున్నావు. బోల్డన్ని డబ్బులు పెట్టి మరీ కొని తెస్తున్నావు. ఆ పుస్తకాలు నువ్వు ఎందుకు కొంటున్నావు? ఎందుకు తెస్తున్నావు? లైవ్లో వాటి మొఖాలు మాకు చూపించడానికా? చదవాలి కదా. నువ్వు అడిగిన ప్రతి దిక్కుమాలిన ప్రశ్నకు జవాబులు నువ్వు కొన్న పుస్తకాల్లోనే ఉన్నాయి. చదవాలి కానీ ఆ పుస్తకాలు అట్లా చూసి డ్యాన్స్ చేయడానికి కాదు. ఇంతకీ ఇక్కడ నువ్వు ఏడ్చిన ప్రశ్న ఏంటి? ఈ బ్రహ్మ సృష్టి చేసినప్పుడు మరి ఈ సంస్కృత లిపి లేదా ఈ పుస్తకాలు ఇవన్నీ బ్రహ్మ ముఖంలో నుంచి పడితే
ఎవడురా క్యాచ్ పట్టుకున్నాడు? వేదాలు బ్రహ్మ ముఖం నుండి పడితే ఎవడరా అవి క్యాచ్ పట్టుకుంది అని అడుగుతున్నాడు ఈ వెధవ. వాడు సక్రమంగా అడిగితే మనం మర్యాదగా మాట్లాడచ్చు. వాడు గాడిదలా మాట్లాడినప్పుడు మనం సక్రమంగా మాట్లాడకూడదు, గుర్తుంచుకోండి. వాడి మాతృభాష గాడిద భాషలో మాట్లాడాడు సరే, అది సక్రమంగా అడిగి ఉంటే ఆ ప్రశ్న ఎలా ఉండాలి? సృష్టి ఆదిలో భగవంతుడు వేదాలను ఇచ్చాడు అంటున్నారు, దానిని ఎవరికి ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, అలా ఉండాలి కదా ప్రశ్న. ఆ గాడిదగాడు అడిగిన ప్రశ్నకు మీరు ఎవరైనా జవాబు చెప్పగలరా? మీరు చెప్పగలరు, కింద కామెంట్లో పెట్టండి. వీడియో చివరిలో నేను చెప్తాను, ఓకేనా? మన భారతదేశంలో క్రీస్తు శకం 5వ శతాబ్దం దాకా కూడా, మళ్ళీ చెప్తున్నా, ప్రతిరోజు చెప్తాను ఇది, క్రీస్తు శకం 5వ శతాబ్దం దాకా కూడా ఈ హైందవ మందిరాలు అనేవి లేవు. 5వ శతాబ్దానికి ముందు హైందవ దేవాలయాలు లేవు అనడానికి నీ దగ్గర ఆధారాలు ఏంటి? చూపించు. అసలు 5వ శతాబ్దానికి ముందు భారతదేశంలో ఏనుగుల ఎముకలు ఎక్కడా దొరకలేదు అంటే అప్పుడు ఏనుగులు లేవా? మందిర నిర్మాణ కళ మన భారతదేశంలో లేని కారణంగా గుప్తుల కాలంలో చంద్రగుప్త II అంటే సెకండ్ చంద్రగుప్త మొట్టమొదటిసారి గుహల్లో ఉదయగిరిలో హైందవ మందిరాల్ని తవ్వించాడు. ఏంటో పాత్రలకు బుర్ర తక్కువగా ఉంటుంది అని అంటే ఏంటో అనుకున్నాను. ఏమంటాడు? హైందవ మందిరాలు లేవు కాబట్టి తవ్వించాడా అంటే ఉంటే తవ్వించేవాడు కాదా? అయినా మందిరాలని కట్టిస్తారు కానీ తవ్వించడం ఏంటి? తవ్వించాడు అంటే ఒక మందిరం ఏదో ఉంది, ఆ మందిరంలో లోపల తవ్వాడు అని అర్థం అవుతుంది. పెసలారా, ఎవడైనా మందిరాన్నే కాదు ఇల్లైనా కట్టించుకుంటాడు కానీ తవ్వించుకున్నాడు అని అనరు. బైబిల్లో అంతే, బైబిల్లో అంతే, అంతేనా? ఆ తర్వాత కాలం నుంచి హైందవ మందిరాలు మన భారతదేశంలో క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి మొదలైనవి. తర్వాత కదా మెల్లిమెల్లిగా ఈ రామాయణాలు మహాభారతాలు ఇవన్నీ రాసుకుంటున్నవి. ఏంటి? రామాయణము మహాభారతము ఈ రెండు 6వ శతాబ్దం తర్వాత రాశారా? మరి మన నల్లట్ట బొక్కును ఎప్పుడు రాశారా? దాన్ని మాత్రం 3000 సంవత్సరాలకు ముందే రాసేశారు, అవునా? పోనీ నువ్వు చెప్పిన 6వ శతాబ్దంలోనే రామాయణము మహాభారతము రాశారు అని నేను ఒప్పుకుంటాను. ఏది ఆ గ్రంథం ఎవరు రాశారు, ఎక్కడ ఉంది, ఒక్క ప్రతి చూపించు. ఆధారాలు ఏమీ లేకుండా ఏదైనా మాట్లాడచ్చు అని నువ్వంటే గనక నేను చెప్తాను. మా రాజమండ్రి ఇన్నిస్పేటలో మేరమ్మ వ్యాపారం చేసేది అనిల్ కుమార్ గారు అని ఉండేవాడు. ఆడే రెచ్చ మీద అక్కడికి విఠులను తీసుకువస్తూ ఉండేవాడు అని. నమ్ముతావా, ఒప్పుకుంటావా? ఏదైనా ఆధారాలతోటే చెప్పాలి. 6వ శతాబ్దంలో మాత్రమే రామాయణము మహాభారతము లిఖించబడ్డాయి అని చూపించు, లేదంటే మేరమ్మ వ్యాపారం చేసిందని అంగీకరించు. అసలు భగవద్గీత రాసిందే భక్తి ఉద్యమంలో. ఏమండి? భక్తి ఉద్యమంలో 9, 10వ శతాబ్దంలో భగవద్గీతని రాశారు. ఎవరు రాశారు? భగవద్గీతను 9, 10వ శతాబ్దాల్లో రాశారు, నేను ఒప్పుకుంటాను. రాసిన వ్యక్తి పేరు చెప్పు. భగవద్గీతను 9వ శతాబ్దంలో రాశారు అని నేను ఒప్పుకుంటాను. రాసిన వ్యక్తి పేరు చెప్పాలి. చెప్పకుండా టాయిలెట్ సింక్లోకి మోషన్ వెళ్ళిన దానికి నీ నోట్లోంచి వచ్చిన మాటలకు తేడా లేకపోతే కుదరదు కదా. ఖచ్చితంగా నువ్వు ఆ 9, 10 శతాబ్దాలకు చెందిన వ్యక్తి ఎవరైతే భగవద్గీతను రాశాడో అతని పేరు చెప్పి తీరాలి. అది ప్రతి చరిత్రకారుడికి తెలుసు, ఈ యదవుకి తెలీదు. అంటే ఆ తెలిసిన యదవు నువ్వే కదా. అయితే చెప్పరా, భగవద్గీతను 9, 10 శతాబ్దాలలో రాసిన వాడి పేరు చెప్పాలి. చెప్పలేకపోతే కనీసం మన యేసయ్య తండ్రి పేరు పాంతర్ అని అంగీకరించాలి. రోయ్ నిజంగా మహాభారతం నిజంగా జరిగింది అనుకుంటున్నాండి కొంపదీసి? మహాభారతం నిజంగా ఏం జరగలేదు. ఒకవేళ జరుగుంటే దానికి కొన్ని లక్షల కోట్ల చారిత్రక పురావస్తు ఆధారాలు దొరికి ఉండాలి. మరి బైబిల్ నిజంగా జరిగింది అనుకుంటున్నావా? నిజంగా జరిగితే గనక ఏం అక్కర్లేదు నాకు. 3 మేకులు చూపించు, 1 గోచి చూపించు, 2 చెక్క ముక్కలు చూపించు, ఇంకేమీ అక్కర్లేదు నాకు. ఒక్కటి కూడా దొరకలేదు. ఏమనంటే సింధు నది నాగరికతకి చెందిన ఆ ఓడరేవుని పట్టుకొని అదిగో ద్వారక అంటారు. ఎవరైనా తెలియ అడుగుతాను, సింధు నాగరికత అనేది మీ మోషేగాడు గోచిలెట్టుకు తిరిగాడు కదా అది అనుకుంటున్నావా? కాదు, శ్రీకృష్ణుడు తిరిగిందే. న్యాచురల్ గా ఫామ్ అయిన ఆడమ్స్ బ్రిడ్జ్ పట్టుకొని ఇదిగో రామసేతు అంటారే తప్ప. యాడమ్స్ బ్రిడ్జ్, దానికి ఆ పేరు ఎప్పుడు వచ్చిందిరా? 250 సంవత్సరాల క్రితం ఆ తెల్లతోలోడు ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి యాడమ్స్ బ్రిడ్జ్ అని పేరు పెట్టుకున్నాడు. మరి అంతకుముందు దాని పేరు ఏం పేరురా? రామసేతుయే కదా. రామసేతుని మీరు వచ్చి యాడమ్స్ బ్రిడ్జ్ అని పిలుస్తూ మీ పేరుకి మేం పేరు మార్చామంటున్నావు ఏంట్రా? తాగేసావా ఏంటి? మీకు అసలు ఏముంది? అనాది కాలం నుంచి
అసలు సింధు నది నాగరికతలో మీ హిందూ ధర్మం అనేది ఉంటే వేదాల్లో కానీ పురాణాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ సింధు నది నాగరికత యొక్క దాఖలాలు కూడా ఎందుకు లేవు? ఏముంటుందిరా, మాకేముంటుంది? తాగేసి మాట్లాడుతుంటే ఏమీ కనపడదు. మీకేమున్నాయి అని అడుగుతూ మాకేమున్నాయో నువ్వే చెబుతున్నావు. నీ తొక్కలో తెల్లతోలు ప్రపంచం మొత్తం అంగీకరించింది సృష్టిలోనే ఓల్డెస్ట్ లిటరేచర్ వేదాలు అని. నీకేమున్నాయి అని అడుగుతూ నువ్వే మాకున్న వేదాల గురించి చెబుతున్నావు. మీ యాడాము పుట్టడానికి కొన్ని వేల సంవత్సరాలకు ముందే ఈ సరస్వతి ఒడ్డున వేద మంత్రాలను ఉచ్చరించారు అనడానికి సాక్ష్యం ఇచ్చే మంత్రాలు ఉన్నాయి. అంత మాత్రాన అక్కడే ఉచ్చరించారు అని కాదు. నువ్వు చెబుతున్నావు చూడు, సింధు లోయ, అక్కడ కూడా వాటినే ఉచ్చరించారు. ఒక్క దగ్గరే నా సింధు నది నాగరికతలో మేము ఇలా జీవించితిమి, సింధు నది నాగరికతలో ఇదిగో ఇది మా సంస్కృతి అని ఒక్క లైన్ రాశారంటారు మీ పుస్తకంలో? ఇలాంటి కోరికలు గాడిదలకు వస్తాయి. గాడిదల కోరికలు తీర్చడానికి మేము గాడిదలము కాదు. ఒక 80-85 సంవత్సరాల క్రితం దానికి సింధులోయ నాగరికత అని మీరు పెట్టుకున్నారు. మీరు దానికి సింధులోయ నాగరికత అని పేరు పెట్టుకుంటారని మా తాతలకు తెలియక నువ్వు అన్నట్టుగా మా తాత రాయలేదురా. ఋగ్వేదము, అథర్వణ వేదము, సామవేదము, యజుర్వేదము అని వేదాలు ఉన్నాయి చూసావా? అందులో ఏమున్నాయో అవి రాశారు ఆ రోజున అక్కడ జీవించిన మా తాతలు. ఇవన్నీ తర్వాత కాలంలో క్రీస్తు శకంలో ఇంకోటి భారతదేశంలో తోమా గారి ద్వారా చర్చెస్ నిర్మించబడిన తరువాతే, చర్చీలు స్థాపించబడిన తరువాత 500 సంవత్సరాలకు కానీ మీ హిందూ మందిరాలు అనేవి భారతదేశంలో రాలేదు. భారతదేశంలో తోమా వచ్చి చర్చిలు కట్టించాడా? ఒకటి కూడా కాదు, చర్చిలు. అది ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాలు వద్దు కానీ 1800 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్లో ఎన్ని చర్చిలు ఉన్నాయి చెప్పరా? మతి భ్రమించి డెల్యూజన్లో బతుకుతున్న ఎదవల సంఖ్య చాలా పెరిగిపోయింది. 2000 సంవత్సరాల క్రితం తోమా అనేవాడు వచ్చి ఇక్కడ చర్చిలు కట్టించాడంట. కింద అన్నా సూపర్ అంటారు వాళ్ళకి చెప్పు. భక్తి ఉద్యమం తర్వాతే హిందూ మతం వచ్చింది అనేది చాలా నాకు నచ్చిన మాట. ఎందుకంటే భక్తి ఉద్యమం దాకా వెళ్ళడం ఎందుకు చెప్పు? లార్డ్ కర్జన్ ఇక్కడికి వచ్చేదాకా హిందూ మతమే లేదు. ఆ లార్డ్ కర్జనే ఇక్కడికి హిందూ మతాన్ని తీసుకొచ్చాడని చెప్తే ఇంకా నచ్చుద్ది. షణ్మత అంటే 6 మతాలు. షణ్మత స్థాపక అంటే ఎవరు? 6 మతాలని స్థాపించినది ఎవరు? షణ్మత స్థాపకుడు శంకరాచార్యుడు. శంకరాచార్యుడు మన భారతదేశంలో ఈ 6 మతాల్ని అంటే క్రీస్తు శకం. అరే, మాట్లాడే గాడిదలు ఉంటాయి అని వినడమే కానీ లైవ్లో చూడడం, అది కూడా యూట్యూబ్ లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం రా. శంకరాచార్యులు వారు 6 మతాలను స్థాపించారా? వికీపీడియాలోనో ఎవడో ఇంగ్లీష్లో ఏదో రాస్తాడు. దాన్ని అర్థం చేసుకోవడానికి నీకు ఇంగ్లీష్ రావాలి కదా. అక్కడ ఉన్నది ఒకటైతే నువ్వు ఇంకొకటి అర్థం చేసుకుంటావు. ఆ గూగుల్ ట్రాన్స్లేషన్ ఉంటుంది, అదేం చేస్తుంది? అక్కడ ఉన్న పదాలను ఇంగ్లీష్లోంచి తెలుగులోకి అనువదిస్తుంది అంతే, సారాన్ని కాదు. ఒరేయ్, మతము అంటే ఏంట్రా? అది అన్న కిరాణా కొట్టు అనుకుంటున్నావా? కిరాణా కొట్టు అనుకో, ఒక కొట్టు స్థాపించి అది సర్దుకున్నాక దాన్ని వర్కర్ మీద పెట్టి ఇంకో కొట్టు పెట్టుకుంటూ అట్లా ఒక షాపు తర్వాత ఇంకొక షాప్ పెట్టుకుంటూ రిలయన్స్ వాడు 18,836 రీటైల్ స్టోర్స్ పెట్టుకున్నాడు. అలాగా పెంచుకుంటూ పోతారా? నువ్వు చెప్పిన దాని ప్రకారం ఆదిశంకరాచార్యులు వారు 6 మతాలను స్థాపించారు అంతేనా? ఆయన 6 మతాలను స్థాపిస్తే మరి అంతకుముందు మతాలు అనేవే లేవా ఇండియాలో? ఒకవేళ ఉంటే ఎన్ని మతాలు ఉండేవి మొత్తం? నువ్వు చెప్పి ఏడవ్వు కానీ నేను చెప్తాను. నేను అప్పట్లో 72 మతాలు ఉండేవి. ఒకదానిని ఒకటి ద్వేషిస్తూ విభేదిస్తూ దేశం అల్లకల్లోలంగా ఉండేది. ఈ మాట చెప్తే మళ్ళీ నువ్వు దేశాన్ని ఎటకారం చేయడానికి ట్రై చేస్తావు. ఏం కాదు, దానికి కూడా బోల్డ్ ఎక్స్టర్నల్ కారణాలు ఉన్నాయి, అవి ఇక్కడ అప్రస్తుతం. అట్లా దేశంలో 72 మతాలు ఒకదానిని ఒకటి ద్వేషించుకుంటూ దేశం అల్లకల్లోలం అయిపోయి మూర్ఖత్వము మతమౌఢ్యం రాజ్యమేలుతున్న సమయం అది. ఆ సమయంలో శంకరాచార్యులు వారు ఒక్కొక్క మత ప్రతినిధులతో డిబేట్లు చేసి తమ మత విశ్వాసాలు తప్పు అని వారే గ్రహించి ఆ మతాలను వాళ్ళు వదిలివేసేలా చేశారు. అట్లా దేశంలోని 72 మతాలతో ఆయన డిబేట్లు చేసి ఆ మతాల సంఖ్య 6కు కుదించారు. ఆ 6 మతాలు కూడా వేద ధర్మాన్ని అనుసరిస్తూనే ఉన్నాయి అని వారందరినీ కూర్చోపెట్టి ఆ విషయం వారి చేత కూడా అంగీకరింపచేశారు. మీరు దేవునిగా ఎవరిని నమ్ముకున్నా సరే మీరు అనుసరించేది వేద ధర్మాన్ని, కాబట్టి
ఆ వేద ధర్మాన్ని అనుసరించే మీ అందరూ కూడా మీ మీ మత ఆచారాలను పాటించండి, అంతేగాని ఎదుటివారి మతాలతో మీరు విభేదనలకు దిగకండి అని వారికి ఒప్పించి 6 మతాలు కూడా సనాతన ధర్మంలోని భాగములే అని వారు అంగీకరించేలా చేశారు. అందుకని ఆయనను షణ్మత స్థాపకుడు అంటారు. అంతేగాని ఆయన ఏమి ముఖేష్ అంబానీ ఒక్కొక్క షాపు స్థాపించుకుంటూ వెళ్ళిపోయినట్టు ఒక్కొక్క మతము స్థాపించుకు వెళ్ళిపోలేదు. అక్కడ ఉన్నది కాకుండా నీ ఎజెండాకి అనుకూలంగా మాట్లాడితే గనక గాడిదలే అంటారు, మాట్లాడే గాడిదలు అని. ఒకటి జోక్ వేస్తున్నాడు చూడండి. షణ్మత ఆల్రెడీ విడివిడిగా ఉన్నాయి. అరే ఎప్పుడు ఉన్నాయిరా? కుషానుల కన్నా ముందు ఏడున్నాయిరా? ఆడికంటే తెలీదు, అప్పటికే 72 మతాలు ఉన్నాయని. ఆ 6 మతాలు అయితే అప్పటికే ఉన్నాయి అని అన్నాడు. కుషానుల కంటే అసలు మతం అనేదే ఇక్కడ లేదా? అసలు కుషానుల సమయంలో మతం కాదు, అసలు మనుషులు అనేవాళ్ళే ఇక్కడ లేరా? చిచి, నిన్ను గాడిద అంటే కనుక గాడిదే నన్ను తన్నేలా ఉందిరా. వెన్ వాస్ భాగవత రిటర్న్? ఏమొస్తుందండి? ఎప్పుడు రాశారండి? చదవండి కాస్త. 10th century. భాగవత పురాణ, ఆల్సో నైన్ శ్రీమద్ భాగవతం, ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హిందూ సీక్రెట్ టెక్స్ట్ రిటర్న్ అరౌండ్ నేటికి జస్ట్ ఒక 1000 సంవత్సరాల క్రితం భాగవతం రాసుకొని లక్షల సంవత్సరాల క్రితం అని ఎవడురా పిచ్చోని చేస్తావు నువ్వు? అరే చదువురాని కరుణాకర్గా ఎవడురా నువ్వు పిచ్చోని చేస్తుంది? భాగవత పురాణాన్ని అరౌండ్ 10th centuryలో రాశారా? అరౌండ్ అంటే ఎంతరా? ఎంత తీసుకుంటావు రేడియస్ దాని చుట్టూ? 5 సంవత్సరాలా? ఓ శతాబ్దమా? ఎంత తీసుకుంటావు? సరే, ఎంతో కొంత టైం పీరియడ్ లెక్కలోకి తీసుకుని ఆ మధ్యలో రాశారు అంటాం, సంతోషం. ఎవరు రాశారు? రాసినోడు పేరు చెప్పాలి కదా. 3000 సంవత్సరాల నుంచి 100 మంది రాసిన బైబిల్లోని ప్రతి పుస్తకము రాసింది ఎవరో నువ్వు చెబుతున్నావు. ఆఫ్టర్ ఆల్ 10వ శతాబ్దంలో రాసిన భాగవతాన్ని ఎవరు రాశారు? ఎందుకు చెప్పట్లేదు నువ్వు? చెప్పి చావాలి. యాదవ భాగవతాన్ని 10వ శతాబ్దంలో రాశారంట, మేము నమ్మాలంట. ప్రింట్లో ఉన్న ప్రతిదీ నమ్మాలి అంటే గనక మేరమ్మను మింగింది పరిశుద్ధాత్మ కాదు, మిలిటరీ కానిస్టేబుల్ అని ఒక పుస్తకంలో రాసింది. మరి అది కూడా నువ్వు నమ్మాలా? లేదంటే దాని ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉండాలి. ఏంటి ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్ కావాలా? అయితే ముందు ఈ 3 మేకులు ఎక్కడున్నాయో చూపించు, అప్పుడు తర్వాత ఆలోచిద్దాం వాటి గురించి. సో అరే మేము చెప్పేదాకా ఒరే వెదవల్లారా, మేము చెప్పేదాకా భక్తి ఉద్యమం అనేది మన భారతదేశంలో ఒకటి ఉంది అన్న సంగతి మీకు తెలియదు. అవునరా, నిజమేరా. నువ్వు చెప్పేదాకా భక్తి ఉద్యమం అంటూ ఒకటి భారతదేశంలో ఒకప్పుడు నడిచింది అన్న విషయం మాకు తెలియదు. మీరు తల్లితోటి, కూతురుతోటి, చెల్లితోటి, అక్కతోటి, అన్న భార్యతోటి, తమ్ముడు భార్యతోటి, పక్కింటోడి భార్యతోటి కూడా ఉంగా అంటారు అన్నది కూడా తెలియదు. వేదాల్లోనే 20కి పైగా సృష్టికర్తలు ఉన్నారండి. వేదాలలో 20 మంది సృష్టికర్తలు ఉన్నారు అంటున్నావు. ఆ మంత్రం ఏం చెప్పిందో కరెక్ట్గా చెప్పగలవా నువ్వు? ఆ మంత్రం దేవత ఎవరో నువ్వు చెప్పలేవు. ఆ దేవత ఎవరో తెలియకుండా మంత్రానికి అర్థమే రాదు. ఇక్కడ చూడు, ప్రసాదాలు ఉన్నాయి. ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 10 11 భోజ్యాలు ఉన్నాయి. ఈ 11 ప్రసాదాలు లేక భోజ్యాలు, వీటి సృష్టికర్తలు 11 మంది. ఈ 11 భోజ్యాలు 11 మంది సృష్టించి ఉండకూడదు అని అన్న రూల్ ఉందా? ఇదేమన్నా నల్లట్టు బొక్కు అనుకున్నావా అన్నిటినీ ఒక్కడే సృష్టించడానికి? హిందూ మతం అనేది భక్తి ఉద్యమం నుండి ఈ మతాలన్నింటినీ ఈ ఒకటి చేసి ఈ విడిగా ఉండకూడదు అని కలిపే ప్రయత్నం అనేది శంకరాచార్య చేసిన విషయం అందరికీ తెలుసు, హిందువులు ఒప్పుకునే సత్యమే. కాబట్టి అంతకు ముందు నుండి హిందూ మతం ఉందని ఎలా చెప్తారు? వెరీ గుడ్ అండి టిఎస్ గారు, మీరు రియల్గా ఆలోచించారు. కానీ ఏం చేస్తాం, మీరు గాడిదల మందలో ఉండడం వలన గాడిద మంద అనగానే మీరు ఆ లెక్కలోకి వచ్చేస్తున్నారు. మన్నించండి. ఇక్కడ మ్యాప్ కనబడుతుంది చూడండి, దీనిని జంబూ ద్వీపం అంటారు. ఇక్కడ కనబడుతున్నది అఖండ భారత్. ఇది జంబూ ద్వీపంలోని ఒక భాగం. కోర్స్ ఇప్పుడు ఈ అఖండ భారత్ అన్నది కుక్కలు చింపిన విస్తరి అయిపోయింది అనుకోండి, అది వేరే సంగతి. మీరు కరెక్ట్గానే చెప్పారు. ఒకప్పుడు 6 మతాలు ఉండేవి, కానీ అదే హిందూ మతము అనడానికి ఆధారాలు ఏంటి అని అడిగారు. అసలు ఈ దేశం పేరేంటండి? హిందూ దేశమో ఇండియానో కాదు కదా. ఈ దేశపు సంస్కృతి సింధు నది లోయ పరివాహక ప్రాంతంలో విలసిల్లింది. ప్రాచ్య దేశవాసులు అది సింధు నది పరివాహక ప్రాంతంలో ఉంది కాబట్టి దీనిని సింధు దేశము అన్నారు. అది హిందూ దేశము అయింది. ఆ తర్వాత ఇండియా అయ్యింది. తమ వాళ్ళెవ్వరూ ఇక్కడి వారిని హిందువులని అనుకోనే లేదండి. అటువంటి పేరు కూడా వాళ్లకు తెలియదండి. ఈ దేశవాసులు తమ గురించి చెప్పుకోవాలి అంటే జంబూ ద్వీపే, భరతఖండే, భరతవర్షే, గోదావరి ఉత్తర భాగే,
అట్లా చెప్పుకుని పోయేవారు. వాళ్ళ జీవన విధానము వేదానుగుణంగా ఉండేది. దేవుడు ఒక్కడే కానీ రూపాలు వేరు అని నమ్మేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపంతో పిలుచుకుంటూ ఉండేవారు. శక్తిని కొలుచుకుంటూ ఉంటే శాక్తేయులని, విష్ణువును కొలుచుకుంటూ ఉంటే వైష్ణవులని అట్లా పేర్లు పెట్టుకునేవారు. ఆ విధానము నిన్న మొన్న పుట్టింది కాదు, ఎప్పటి నుంచో ఉన్న విధానాలు అవి. అవన్నీ కూడా సనాతనమైనవి కాబట్టి వాటిని సనాతనములు అనేవారు. ఆ సనాతన ధర్మాలనే ఇప్పుడు సనాతన మతములు అంటున్నారు. అంతే. విషయం చెప్తాను బ్రదర్. ఇనుముని వేడి చేయాలి, అయన్ని ప్యూర్ అయన్ తీయాలి అంటే అన్ని వేల డిగ్రీ సెంటిగ్రేడ్స్ మనం ఆ వేడిని ఉత్పత్తి చేయాలి అంటే ఫర్నేస్ లో. ఆ టెక్నాలజీ లేదు కదా అప్పటికి, చాలా తర్వాత. అట్నా అయితే ఒకసారి ఇక్కడ చూడు బెదరు, యూరప్లో ఓల్డెస్ట్ ఫర్నెస్ ఎప్పుడు అంటే కనుక 12th century. అది కూడా ఎక్కడుంది? స్వీడన్లో. మరి భారతదేశం పరిస్థితి ఏంటి? 4-5 శతాబ్దాల్లో. అది ఏంటది? ఢిల్లీలోని పిల్లర్ 4-5 శతాబ్దాలలో తయారు చేసి అక్కడ ప్రతిష్ఠించారు. దీని గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకుంటారంటే అది ఎప్పటికీ తుప్పు పట్టకుండా అట్టాగే ఉంది. ఎన్నాళ్ళ నుంచి? 1600-1700 సంవత్సరాల నుంచి. బస్సు 4-5 శతాబ్దాల కాలంలోనే తుప్పు పట్టకుండా ఉండే ఇనుమును తయారు చేశారు అంటే వాళ్ళకి ఆ టెక్నాలజీ ఎప్పటి నుంచి ఉండాలంటావు? అదే కాదు, ఏ టెక్నాలజీ అయినా ఒక్క రోజులో తయారైపోదు. అది దశాబ్దాలు శతాబ్దాల పాటు పయనిస్తూ వచ్చి డెవలప్ అవుతుంది. ఇప్పుడు చెప్పు, నకులుడి చేతిలో ఇనుప బరిసె లేదా? లేదు అంటే ఆధారాలు చూపించాలి. మరి నోటికి వచ్చినట్టు కూస్తే కాదు. ఆ టెక్నాలజీ తర్వాత ఎప్పుడో పశ్చిమ దేశాల నుంచి వచ్చిందా? వాళ్ళు ఆ ఫర్నేస్ పెట్టుకోవడానికి 1000 సంవత్సరాల ముందే ఇక్కడ తుప్పు పట్టని ఇనుప స్తంభాలను తయారు చేశారు అన్న రుజువులు ఉంటే. ఇక్కడ ఒక మాట, హిందూ మతం కేవలం గ్రీక్ మైథాలజీ నుంచి వచ్చింది. గ్రీక్ దేవతలు వచ్చింది మాత్రమే. బాబు, ఈ ప్రపంచం అంతా కూడా ఒకప్పుడు సనాతన ధర్మమే విలసిల్లింది. గ్రీకులైనా, మెసోపటోనియన్స్ అయినా, ఇండియన్స్ అయినా పూజించింది ఒకే దేవుణ్ణి. ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పుకుంది కూడా ఒకే కథని. ఎవరి వెర్షన్లో వాళ్ళు వాళ్ళ ప్రాంతీయ ప్రదేశాలకు, పరిస్థితులకు అనుగుణంగా ఆ కథలను చెప్పుకునేవారు. దీనికి నీకు పెర్ఫెక్ట్ ప్రూఫ్ కావాలంటే గనక ఇండస్ వ్యాలీలోని టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటిదాకా డిస్ఫర్ చేయలేదు కదా, అదే టెక్స్ట్ మెసోపటోనియన్ లాంగ్వేజ్ ఎక్కడైతే వాడతారో అక్కడ కూడా దొరికింది. అంటే మెసోపటోమియన్ పీపుల్ తోటి ఇండస్ వ్యాలీ పీపుల్ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారు. అంటే ఓల్డ్ వరల్డ్లో అన్ని ప్రాంతాల ప్రజలు ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండేవారు అని అది రుజువు చూపిస్తుంది. కాబట్టి అన్ని ప్రాంతాల ప్రజల ఆలోచనలు ఒకేలా ఉండేవి కాదు అనడానికి ఏమైనా ఆధారాలు చూపించగలవా? కానీ మన భారతదేశంలో క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం టైంలో మహాజనపదాలు అని ఒక 16 మహాజనపదాలు ఫామ్ అయ్యాయండి. ఇది సింధు నాగరికత నగరం, ఇది లోతల్ ప్రాంతం. ఈ 2 ప్రాంతాలు కూడా ఈ 16 జనపదాలు ఏర్పడడానికి ముందే లేదా అదే కాలంలో విలుప్తమైపోయాయి. అవునా? అంటే ఈ 16 జనపదాలు లేకముందు నగరాలు ఉండేవేనే కదా అర్థం. అప్పటిదాకా ఈ దేశంలో నగరాలే లేవు అని ఎందుకు మాట్లాడుతున్నావు? వాటి క్యాపిటల్ సిటీస్ అప్పట్లో ఇలా ఉండేవి. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం అంటే దాదాపుగా బుద్ధుడి కాలం. అప్పుడు 13వ శిలాలేఖనం చేయించాడు. వీళ్ళందరూ కూడా అశోక చక్రవర్తి కాలంలో ఉన్నారట. సో ఇప్పుడు మనం ఈడు రామాయణం అని చెప్పి ఎగురుతుంది. కాశీ, మగధ, అంగ, పుండ్ర, కోసల ఇవన్నీ మహాజనపదాలు కదా. 12 లక్షల సంవత్సరాల క్రితం లేదా 17 లక్షల సంవత్సరాల క్రితం లేదా 1,80,00,000 సంవత్సరాల క్రితం రామాయణం చదివితే మొన్నటి రాజ్యాల్లో సీతను ఎతకటం ఏంటి సార్? అంటే నువ్వేం చెప్తున్నావు? ఆ 16 జనపదాలు ఏర్పడడానికి ముందు అసలు ఈ ఊళ్ళో లేవంటావు. అప్పటికప్పుడు జనాలు గబగబా ఎక్కడి నుంచో బైబిల్లోంచి నడుచుకుంటూ వచ్చేసి ఆ 5వ శతాబ్దంలో ఈ నగరాలను నిర్మించేసుకున్నారంటావా? అలాగే రామాయణ కాలం నాటి నగరాలు, ప్రాంతాలు మహాభారత కాలం నాటికి ఉండకూడదు, కొత్త మారిపోవాలి అని నువ్వు అంటావా? ఉండకూడదు అనడానికి రీజన్ కానీ, లేవు అనడానికి ఆధారాలు కానీ నాకు చూపించు. ఈ అంగవంగ ఇవన్నీ రామాయణంలో ఉండడం ఏంది? ఈ రాజ్యాలు ఇంత కాలాలు ఉంటాయా? ఏ అంతంత కాలాలు ఉండకూడదా? లేవు అనడానికి నీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? ఏంది తెలంగాణ లేదేంది ఇక్కడ? ఐ హట్టు ఏంటి బైబిల్లో ఒక్క తొరకోడు గురించి కూడా రాయలేదు. నేను ఒప్పుకోను. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసి లక్షల సంవత్సరాలని నమ్మేస్తారండి. మరి దెయ్యంతో పడుకుంటే దేవుడు పుడతాడు అంటే నమ్మేస్తున్నారు కదండి. అదేండి, గోస్ట్ అంటే దేవే కదా, ఓలీ గోస్ట్. పాండ్య దేశంలో ఉన్న అంటే పాండ్య రాజులు వాళ్ళ కోటకి ఉన్న బంగారు అంటే తలుపులకి ముత్యాలు అవి అన్నీ ఉన్నాయంటే అవి చూస్తారట. ఈయన అసలు ఆ రైటర్
ఆయన ఇమాజినేటివ్ గా రాశాడు. ఇమాజినేటివ్గా రాయడం అన్నది బైబిల్ గురించి చెప్పు. అలా బంగారు ముత్యాల తలుపులు అన్ని చోట్ల ఉండవు, ఒక్క పాండ్య దేశంలోనే ఉన్నాయి కాబట్టి ప్రత్యేకించి అక్కడికి వెళ్ళినప్పుడు వాటిని తిలకించండి అని ఆయన తన మనుషులకు చెప్పాడు. అదేమీ సర్వసాధారణమైన విషయం కాదు కాబట్టి చెప్పాడు. ఇమాజినేటివ్గా చెప్పేదే అయితే అన్ని చోట్ల దాన్ని చూపించచ్చు కదా. చూడండి, ఆంధ్ర, అస్మక, పుండ్ర, కళింగ, మత్స్య, దండకారణ్యములు అన్నాడు కదా. ఈ దండకారణ్యం ఇదే, ఈ దండక, ఇవన్నీ మహాజనపదాల కాలం నాటివి. ఇన్ని లక్షల సంవత్సరాల క్రితం వెనకెట్టారు కరుణాకర్ గారు. ఏ అప్పుడు అవన్నీ లేవు అనడానికి నీ దగ్గర ఆధారాలేంటి? రామాయణంలో నేను చూపించిన రాజ్యాలు సేమ్ మహాభారతంలో రిపీట్ అవుతాయి. అంటే ఉన్న రాజ్యాలు ధ్వంసమైపోయి కొత్త రాజ్యాలు పుడతాయా? బలివుడిరా, ఉన్నాయే ఉంటాయి. నాతో చేయరా, మమ్మల్ని కూర్చోబెడితే నీ సంగతి ఏంటో, నీ సత్తా ఏంటో, నీ యొక్క పరిస్థితి ఏంటో మొత్తం అంతా కింద మీద మొత్తం నీకు తడిచిపోయేటట్టు చేయకపోతే అప్పుడు అడుగు మమ్మల్ని. బెడ్రూమ్లో కూకుని కరుణాకర్తో తొడలు కట్టడం కాదు, ఏదైనా స్టేజ్ మీద కూర్చొని మాట్లాడాలి. నీ స్థాయికి కరుణాకర్ గారు కూడా అనవసరమే. కిరణ్ గారి ముందు నువ్వు నిలబడి చాలు. ఆల్రెడీ నీ పక్కనున్నోడికి కిరణ్ గారు అంటే సుస్సు. మానేండి. మీ ఫోన్లు చేయడం వల్ల, మీరు సమాధానం చెప్పలేకపోవడం వల్ల, మీరు ఏదో తెలిసి తెలియక చెప్పడం వల్ల జవాబులు, ఆ కాజ్ అన్ని వాళ్ళ ఛానల్లో పెట్టుకోవడం, క్రైస్తవుల అమాయకులు, బైబుల్ సమాధానం లేదు, బైబుల్ దీనికి జవాబు లేదు అనేది తీసుకొని వెళ్ళిపోయి చాలా మంది బలహీనపడే అవకాశాలు తీసుకొచ్చారు. హైందవ్యంలో వాళ్ళందరూ క్రైస్తవ్యాన్ని అసహించుకునేలా చేస్తున్నారు చాలా మంది. సాధారణంగా అటువంటి కాల్స్ ఎట్లా తయారవుతాయంటే మత ప్రచార వ్యాపారం కోసం ఆడి టొవ్వకాయల సైజు రెట్టింపు చేశాము, పడిపోయిన దాన్ని లేపి నడిపించాము, అదే కాళ్ళు, అచ్చేసాము ఇచ్చేసాము అని ప్రచారం చేసుకుంటున్నప్పుడు ఎదుటి వాళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళు జవాబులు చెప్పవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఫోన్ డైలాగ్ తయారవుతుంది. పక్క దేవుళ్లను దూషించడం మానేయమండి, అటువంటి ఫోన్ కాల్సే తయారవ్వవు. హైందవ సమాజం అంతా ఒక పాస్టర్ వచ్చి నువ్వు బైబిల్ రత్నం అని పదే అన్నప్పుడు, అంటే మన కరుణాకర్ బైబిల్ గురించి బాగా తెలుసు, సో సమాజం చెప్పలేకపోతున్నాడు, పైగా పాస్టర్ వచ్చి బైబిల్ రత్నం అంటున్నాడు అనేది ఫుల్ అబ్జెక్షబుల్ అండి అది. సార్ మీరు పొరబడుతున్నారు. ఈ రోజున కరుణాకర్ గారిని ఎవ్వడూ లేపక్కర్లేదు. యేసుక్రీస్తు అనే పేరు ఈ తెలుగు నేల మీద ఎంతమందికి తెలుసో అంతమందికి కరుణాకర్ గారి పేరు తెలుసు. ఆయన ఏం చేయాలో అది ఎప్పుడో చేసేసాడు. ఆయన చేసింది ఏంటనుకుంటున్నావు? నాలాటోళ్ళని కొన్ని వందల మందిని తయారు చేశాడు. ఆయనకి ఈ రోజున ఎటువంటి లిఫ్ట్ అక్కర్లేదండోయ్. అవును, నన్స్ వచ్చిందన్న జంతు సంయోగం ఉంది, అది ఎలా వచ్చిందో నాకు తెలియదు అన్నాడు. నన్స్ వచ్చింది అన్నప్పుడు అని మాట్లాడతారు కదా, జంతు సంయోగం ద్వారా వచ్చింది అన్నాడు. అసలు జంతు సంయోగం కాన్సెప్ట్ బైబుల్ వ్యతిరేకిస్తుంది, జంతు సంయోగాన్ని బైబుల్ వ్యతిరేకిస్తుంది స్పష్టంగా. అక్కడ మంచి బైబుల్ ప్రజెంట్ చేసే అవకాశం దొరికింది. అలాగే మీరు ఒక్కటి మర్చిపోతున్నారు సార్, జంతు సంభోగాన్ని బైబిల్ నిషేధించింది, కానీ చర్చిల్లో వాటిని పాటిస్తున్నారు. అది కరుణాకర్రో నువ్వో నేనో చెప్పింది కాదు కదా, పశ్చిమ దేశాల మీడియా చెప్పిన విషయం. బైబిల్ నిషేధించినంత మాత్రాన జంతు సంభోగాన్ని నమ్స్ పాటించకూడదు అని అన్న రూల్ ఉందా? కృష్ణుడి గురించి దేవి భాగవతం ఏం చెప్పింది? కృష్ణుడు భార్యే లంపటుడు అందుగా. అరే బాబు, పరమత ద్వేషం అనేది ప్రపంచంలో ప్రతి చోట ఉంది. నువ్వు తెచ్చిన పుస్తకం సత్యాలు రాసుకున్న పుస్తకం అని నువ్వే చెబుతున్నావు. మరి వాళ్ళు శ్రీకృష్ణుడిని దూషించరా? అంతెందుకు, యూదులు మేరీమాత గురించి ఏం చెప్పారు? రోమన్ సైనికుడితో కంపెనీ పెట్టిందనే కదా చెప్పారు. మోహిని అంటే ఏంటి? యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మోహపు చూపు చూడొద్దు అన్నాడు. ఏంటి మోహపు చూపు చూడొద్దు అని యేసుక్రీస్తుల వారు శ్రీకృష్ణుల వారికి చెప్పాడా? అరే ఈ విషయం నాకు ఇప్పుడు దాకా తెలియదే. మరి విష్ణు వేసిన వేషం పేరేంటి? మోహిని కదా. ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. మొదటిది, గాడిదలతో వచ్చిన గొడవ ఇదే. రెండు, శ్రీ మహావిష్ణువు మోహిని వేషం వేయలేదు బాబు, మోహిని అవతారంలోకి వెళ్ళాడు. మూడు, మోహపు చూపుకి మోహిని రూపానికి తేడా తెలియదు కాబట్టి గాడిద అన్నారు. కంట్రోల్ చేసుకోవాలని చెప్పాడు కదా, కామన్ కంట్రోల్ చేసుకోకుండా మరి వీరం కాస్త బంగారం అయిపోయింది కదా. అది బంగారంగా మారింది కాబట్టి అది శివుడి వీర్యం. అదే యెహోవాదో యేసయ్యదో అయితే గనక బంగారంగా మారుతుందా? మహా అయితే 4 పిల్లలుగా మారుతుంది. కానీ బైబిల్లో ఎక్కడ కూడా వాళ్ళిద్దరి దగ్గర కూడా ఆ సరుకు, అదే వీర్యం సరుకు ఉన్నట్టుగా చూపించలేదబ్బా. అలాంటి చైత్య గృహాలు కట్టుకున్నారు. ఎప్పటి నుంచి కట్టుకోవడం మొదలు పెట్టారు? మన భారతదేశంలో నిర్మాణ కళ మొదలైనప్పటి నుంచి కొరింథియన్ కాలమ్స్ ని ఇండియనైజ్ చేస్తూ ఈ కొరింత్లో ఉండే గాడిద గారు, చైత్యము అంటే ఒక ప్రత్యేక నిర్మాణ శైలి కలిగిన గృహము అని అర్థం. ఆ పదం సంస్కృత భాషలో ఉంది. ఆ భాషలో అది ఉంది అంటే అప్పటికే ఆ నిర్మాణ శైలి అక్కడ ఉన్నట్టే కదా. బుద్ధుడు పుట్టక ముందు ఉన్న నిర్మాణ శైలిని బుద్ధుడు పుట్టిన తర్వాత ఆయన అనుచరులు నిర్మించారు అంతే.
మిత్రులారా, గుర్తుందా ఇందాక వాడు ఒక మాట అన్నాడు, బ్రహ్మదేవుడు ముఖంలోంచి వేదాలు పుస్తకాలు పడిపోతుంటే ఎవడరా క్యాచ్ పట్టుకున్నాడు అని. దానికి జవాబు చివరిలో చెబుతాను అన్నాను. భగవంతుడు సృష్టి ఆదిలో వేదములను ఇచ్చాడు. అనేక మంది ఋషులు ఆ వేద మంత్రాలను దర్శించారు. ఏ ఋషి అయితే ఒక వేద మంత్రాన్ని దర్శించాడో ఆ మంత్రంతో పాటు ఆ ఋషి పేరు కూడా మనం చెప్పడం సర్వసాధారణం అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూస్తున్న మంత్రానికి దేవత కహ, ఋషి హిరణ్యగర్భ. అంటే ఈ వేద మంత్రాన్ని మొట్టమొదటిసారిగా దర్శించిన ఋషి హిరణ్యగర్భుడు. అంటే ఆయన ఈ మంత్రానికి ద్రష్ట. అది బెదరు. వేదాలను ఎవరు క్యాచ్ చేశారో ఇప్పుడు అర్థమైంది కదా. అది మిత్రులారా, వీళ్ళు నోటుకొచ్చింది మాట్లాడుతూ ఉంటారు. ఏదో చెత్త కాగితాలు తీసుకొచ్చి అదే ఆధారం అని చెబుతుంటారు. ఒక్కదానికి లాజిక్ ఉండదు. మనం తిరిగి ప్రశ్నిస్తూ ఉంటే జాగ్రత్త పడుతూ ఉంటారు, అది వేరే సంగతి. వీళ్ళు ప్రస్తావించిన ప్రతి అంశాన్ని నేను స్పృశించాను అనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.